కేసీఆర్ పరిపాలనే చాలా బాగుందని ప్రతి ఒక్కరు ప్రజలు అంటారు. అంటే అలా అంటలేదు, ఇప్పటికి కూడా దండం పెడతారు. అదొకటి కవితమ్మ కౌంటర్లో ఏకం కాదు, మంచి వాళ్ళను నువ్వు ఎమ్మటించుకొని ఎమ్మటించి ఉన్నోళ్ళు కూడా మాకు తెలుసు. మరి సొంత బిడ్డ కవితనే కదా, మరి కాళేశ్వరం ప్రాజెక్టు మీద 100 కోట్లు స్కామ్ చేసిరు, గొల్లోళ్ళకి గొర్రెలిచ్చి దాంట్లో కూడా 100 కోట్లు స్కామ్ చేసిరు అంటున్నారు కదా, కవితనే అంటుంది కదా. మరి నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలంటే మరి అలాంటి మాటలు ఒకళ్ళ మీద ఒకళ్ళని చెప్తేనే నేను ముఖ్యమంత్రిగా నాకు నిలబెడతాను అనుకుంటున్నాను. కవితమ్మ నువ్వు వయసులో వచ్చిన ఎప్పుడైనా ప్రజల్లో చైతన్యం తెచ్చుకోవాలంటే మంచి మాటలు, ప్రజల్లో నలుగురిని నీ చుట్టూ తిప్పుకోవాలంటే మంచి మాటలు మంచిగా వేలు. అరే ఈ కవితమ్మ ఇలానే వేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ మీద ఒక కౌంటరు, నీ నాయన మీద ఒక కౌంటరు, నీ తమ్ముడి మీదనో అన్న మీదనో కేటీఆర్ మీదనో ఒక కౌంటర్ వేయొద్దు అంటే మీరు పైకి పెట్టుకున్నట్టు అది అక్కడ నీకు అది తెలియటం లేదు. ఎందుకంటే నీకు నీ చుట్టూ నీ అందరు ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, ఒక్కళ్ళతోటి పరిపాలన చేయం. అందరు ఓట్లయితేనే నువ్వు ఇవాళ నిలబడతావు, అది ఒకటి. కానీ ఎవరైనా ఇవాళ రేపు ఏ బిడ్డలైనా ఏ ఓటు వేసేటప్పుడైనా మీరందరూ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఒకప్పుడు లేవు, ఏ వ్యక్తి వస్తే మాకు సాయం చేస్తారు. పేద బిడ్డలు ఓన్లీ ఉన్న వాళ్ళకు లక్షల కోట్లు ఉన్నాయి, లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాంటి బిడ్డలకు మీరు ఉద్యోగాలు ఇవ్వండి, ఇల్లు కట్టియండి, అదొకటే నేను నేర్చుకునేది.